తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. జగన్మాత వైభవంలో భాగంగా సుమేరు మధ్య శృంగస్థ అనే నామాన్ని చెప్పుకున్నాము. ఇప్పుడు శ్రీమన్ నగర నాయిక అనే నామాన్ని చెప్పుకున్నాము. అసలు శ్రీ అంటే ఏంటి ఇప్పుడు చెప్పుకున్నాం. ఐం హ్రీం శ్రీం. శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మి. మరి శ్రీమన్ నగర నాయిక ఎలా అయింది చూడండి. ఇక్కడే సుధాసాగర మధ్యస్థ అనే నామాన్ని కూడా కొద్దిగా క్లుప్తంగా మనం చెప్పుకుందాం, ఎందుకంటే దాని గురించి మళ్ళీ వివరణ ఉంటుంది. ఇక్కడ ఆమెతో కూడినటువంటి నగరము కాబట్టి శ్రీమన్నగరము. అది ఏంటి అంటే శ్రీచక్రము. శ్రీచక్రము ఏ శ్రీచక్రము? మన శరీరమే శ్రీచక్రము, ఈ సృష్టి అంతా శ్రీచక్రము, అదిగాక మనం పూజ చేసేటటువంటి శ్రీచక్రం ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ సృష్టి అంతా కూడా శ్రీచక్రమే, అంతా మేరు పర్వతమే కదండి. అక్కడెక్కడో బిందు స్వరూపిణిగా ఇవన్నీ పాలిస్తుంది. ఇక్కడ ఏమైంది మళ్ళీ? శ్రీచక్రమే శ్రీనగరము. ఈ సుమేరు ఇందాక చెప్పాను, తూర్పు ఇదేంటి నైరుతి వాయువ్యం. ఈ మేరువుకి ఉత్తరాన ఉండేటటువంటి కొనలోనే సుధాసాగరం ఉంటుందట. ఉత్తరములో ఉండేటటువంటి కొనలో ఉత్తర భాగంలో సుధాసాగర మధ్యస్థ కదా, ఆ సుధాసాగర మందలి మణిద్వీపములో అమ్మ నివసిస్తూ ఉంటుంది. అదే శ్రీమన్నగరం. సుధాసాగరం అంటే అమృతం. అంటే ఇక్కడ అమ్మని గనక మనం ఆశ్రయించామా అన్నీ అమృతమే. నిజమే కదా. మాట అమృతం, ప్రేమ అమృతం. ఎందుకంటే అంతా కూడా అమ్మతత్వం. అమ్మతత్వం ఏంటి? అమృతతత్వం. అమ్మ ప్రేమకు వంకలుంటాయా? ఉండవండి. అక్కడ ఏమైందమ్మ? సుధాసాగర మధ్యస్థ. ఆ సుధాసాగరం మధ్యలో ఉండి ఈ యొక్క శ్రీమన్నగరాన్ని అంతా కూడా శ్రీమన్నగరంలో, దాని పేరు శ్రీమన్నగరం. అమ్మ యొక్క, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నామండి, మరి అమ్మ యొక్క విలాసం ఏంటి? శ్రీమన్నగరం. ఈ శ్రీమన్నగరానికి ఇది బ్రహ్మ చేత నిర్మించబడిందట. ఏ బ్రహ్మ? మయ బ్రహ్మ. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా మయసభ. ఇలా ఆ మయ బ్రహ్మ చేత ఈ మణిద్వీపం నిర్మించబడిందట. ఈ నిర్మించబడినటువంటి దీనికి మరో పేరు కూడా ఉన్నది. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాలమ్మా. నేను ఎందుకు ఉపదేశ మంత్రం లేకుండా చదవద్దు అంటానో ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అంటే లేకుండా చదివితే తప్పని కాదు, తీసుకుని చదివితే ఎంత ఫలితం ఉంటుందో ఇప్పుడు వినండి. ఇక్కడ చూడండి, మణిద్వీపము ఎక్కడ ఉంది? మయబ్రహ్మ చేత నిర్మించినటువంటి శ్రీమన్నగరం. దీనికి మరో పేరు ఉంది, దాని పేరే విద్యానగరము. అదే శ్రీ విద్య, అమ్మ యొక్క విద్యానగరం అదంతా. ఆ విద్యానగరంలో అమ్మని చూడాలి అంటే నీకు సహకరించేది శ్రీ విద్య మాత్రమే. అంటే అందులో ఎక్కడ గేట్లు ఉన్నాయి, ఏ లోపల నుంచి అమ్మను చూడాలి, ఏ లోపల నుంచి వెళితే అమ్మ కటాక్షం కలుగుతుంది, ఇదంతా చెప్పేటటువంటిది శ్రీ విద్య. అమ్మ యొక్క శ్రీమన్నగరానికి ఉన్న మరొక పేరు ఏంటయ్యా అంటే విద్యానగరము. అద్భుతం అండి. ఇందుకేనండి శ్రీ విద్య చాలా ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. ఆ సౌందర్యలహరి నుంచి లలితా సహస్రనామం దాకా చెప్పేది ఏంటి శంకర భగవత్పాదులు అంటే, వసిన్యాది వాగ్దేవతలు కానీ సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు కానీ చెప్పేది ఏంటి అంటే శ్రీ విద్యయే బ్రహ్మ విద్య. అమ్మని ఆశ్రయించు, నీకు భోగాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మరి శ్రీ విద్యలో అన్ని పూజలే ఉంటాయండి, ఎప్పుడు చూసినా ఏదో ఒక రిచువల్స్ చేస్తూనే ఉండాలి. మరి అదే కదా జీవితం. నువ్వు బతకడానికి కావాల్సింది సంపాదించుకుంటూ భగవంతుడికి దగ్గరగా ఉండడమే మనకి జన్మ. ఇందుకే కదా నువ్వు పుట్టింది. మనకి జన్మనిచ్చినందుకు. నిన్నేమి పెళ్ళాం పిల్లలను వదిలే, మళ్ళా సృష్టించడం నీ ధర్మం. పెళ్లి చేసుకోవాలి, ధర్మబద్ధంగా వివాహం చేసుకోవాలి, ధర్మబద్ధంగా సంతానాన్ని కనాలి, ధర్మబద్ధమైన సంపాదన కావాలి, ధర్మబద్ధంగా భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఆ ధర్మబద్ధమైన భగవంతుణ్ణి ఆశ్రయించే విద్య పేరే శ్రీ విద్య. అదే బ్రహ్మ విద్య. భగవంతుణ్ణి తొందరగా చేరుకునేటటువంటి విద్య పేరే శ్రీ విద్య. ఇక్కడ అందుకే శ్రీమన్నగరానికి ఇంకొక పేరు ఏదన్నా ఉంది అంటే విద్యానగరము. ఈ విద్యానగరంలో ఇక్కడ నుంచి అమ్మవారు ఏం చేస్తూ ఉంటే ఆదేశాలు, ఆజ్ఞలు జారీ చేస్తూ పరిపాలన నిర్వహిస్తూ ఉంటుంది. శ్రీ విద్యలో ఉండేట ఆ విద్యానగరంలోనే ఉండి పరిపాలన చేస్తూ ఉంటుంది. ఎవరో శ్రీ విద్యలోకి రావాలి, ఎవరు రావద్దు, ఎవరు నన్ను చేరుకోవాలి, వీడి కర్మ ఇంకా ఎంత ఉంది. శ్రీ విద్యలోకి అందరు రాలేరండి. ఆమె ఒప్పుకుంటే అనుకూలిస్తేనే ఆ విద్య వస్తుంది. ఆవిడ ఆజ్ఞ ఇస్తేనే ఆ విద్య. ఎందుకంటే
సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో ఏం చెప్పుకున్నాం? శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాది విరపి ప్రణంతుం స్తోతుం వా కృతమ కథ పుణ్య ప్రభవతి. అమ్మని నువ్వు చేరుకోవాలి అంటేనే పూర్వజన్మ పుణ్యం కావాలట. ఆవిడ పేరు స్మరించాలంటే, పేరు స్మరించాలంటే అంటే అలాంటిది శ్రీ విద్యలోకి అమ్మనే పూర్తిగా నమ్మి అమ్మ ఉపాసన చేయాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప శ్రీ విద్య అనే పేరు కూడా నీ నోటి నుంచి రాదు. అందుకే తొందరగా ఎక్కదు. మీరు ఇందులోకి రండి అంటే ఎక్కదు, ఎందుకంటే ఆవిడ ఆజ్ఞ కావాలి. అలా ఆవిడ ఆజ్ఞ ఇచ్చిన వాళ్ళే ఆ విద్యానగరంలోకి ప్రవేశించగలరు. యోగంలో ఉండాలి. ఆ ఆజ్ఞ అమ్మని ఉపాసన కానీ, అమ్మవారి ఉపాసన కానీ, అమ్మవారి విద్య కానీ ఎన్నో జన్మలుగా సాధన చేసి 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 ఉంటే ఎన్నో విద్యలు దాటుకుంటే ఇప్పుడు శ్రీ విద్యలోకి వస్తారు. చాలా తేలిగ్గా శ్రీ విద్య అంటారు, చాలా కష్టం అమ్మ. ఎందుకంటే ఎప్పుడూ అమ్మకి దగ్గరగా ఉంటూ ఉంటాం. తర్వాత ఆ వ్యక్తికి కావలసినటువంటి ఆజ్ఞలు, సంకల్పాలు, ఆదేశాలు కూడా ఎక్కడి నుంచి? శ్రీమన్నగరం నుంచే ఇస్తుంది. అదే హెడ్ క్వార్టర్స్, ఇదే హెడ్ క్వార్టర్, అమ్మ క్వార్టర్స్. అంటే ఇక్కడ చాలా ఉందండి, లోతుగా తెలుసుకోవాలి అంటే అసలు ఇంకా చాలా ఉంటాయి. ఇంకా మనం ముందుకు వెళ్ళే కొద్దీ, ఒక్కొక్క నామం చెప్పే కొద్దీ చాలా లోతుగా వెళ్ళాలి. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి, ఈ నామం చెప్పుకుంటే అసలు అమ్మ ఉంటేనే మనము అని అర్థమవుతూ ఉంటుంది. అమ్మ లేకపోతే చైతన్యమే లేదనే విషయం అర్థమవుతుంది. ఎప్పుడు వినాలా అని కుతూహలంతో ఉన్నాం. తప్పకుండానండి, ఇంకెక్కడా గ్యాప్స్ లేకుండా చాలా రోజులు కొన్ని నా పర్సనల్ రీజన్స్ వల్ల రాలేకపోయాను. ఇంకెక్కడా కూడా విరామం లేకుండా జగన్మాత వైభవాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయక అనే నామాన్ని పూర్తి చేసుకున్నాము. చింతామణి గ్రహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అనే నామాన్ని మరొక ఎపిసోడ్లో తెలుసుకున్నాము. మరి ఒక్కసారి తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ జగన్మాత వైభవాన్ని విని అర్థం చేసుకుని లలితా సహస్రనామాలని చదువుకొని మీ జీవితాన్ని పూలబాటగా మలుచుకుంటారని అనుకుంటూ మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః. స్వస్తి.